మనందరికీ ఎంతో ఇష్టమైన న్యూడిల్స్ని మైదా పిండి న్యూడిల్స్తో కాక మిల్లెట్స్తో తయారు చేసిన ఓషియన్ మిల్లెట్ మినిట్స్ న్యూడిల్స్తో మనం న్యూడిల్స్ని ప్రిపేర్ చేద్దాం. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం ఇది. ముందుగా ఒక బౌల్ని తీసుకుని బౌల్లో సరిపడా వాటర్ని వేసుకొని, ఆ వాటర్లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వాటర్ని మనం బాయిల్ చేయాలి. ఎందువల్లంటే ఇలా బాయిల్ చేయడం ద్వారా నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా నెక్స్ట్ మనం పొడిగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం ఏదైతే మన ఓషియన్ మిల్లెట్ మినిట్స్ ఉందో ఈ మిశ్రమాన్ని, నూడిల్స్ మిశ్రమాన్ని దాంట్లో మునిగేంత వరకు డిప్ చేసి కొంచెం విడివిడిగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ కూడా కేవలం మనం 70 to 80% బాయిల్ మాత్రమే చేయాలి. ఎందుకంటే 100% బాయిల్ చేయడం ద్వారా నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కొని ముద్దగా తయారవుతాయి. కాబట్టి 70 to 80% బాయిల్ చేసి వాటిలో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి, లేదా కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్తో కూడా వాష్ చేయొచ్చు. ఇలా వాష్ చేసిన నూడిల్స్ని తీసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఈ తీసుకున్న నూడిల్స్లో మనం కొంచెం ఆయిల్ వేసి మొత్తం నూడిల్స్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. మిశ్రమైన పొడి పొడిగా మొత్తం విడదీస్తూ కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకున్న తర్వాత వీటి మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము విడిగా ఒక కడాయిని తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్రక్కన పెట్టేసుకొని మనం విడిగా ఒక కడాయిని తీసుకోవాలి. కడాయి దేనికి అని చెప్పంటే వెడల్పాటి కడాయి. ఎందుకంటే ఈ కడాయి వెడల్పుగా ఉండటం వల్ల దీంట్లో మనము ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు, టాస్ చేయొచ్చు ఈజీగా నూడిల్స్ని. ఇందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో మనకి కావాలంటే వెజ్ నూడిల్స్ చేసుకోవచ్చు, ఎగ్ నూడిల్స్ చేసుకోవచ్చు, చికెన్ నూడిల్స్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది మనకు నచ్చిన స్టైల్లో తయారు చేసుకోవచ్చు. మనకి దీంట్లో ఎగ్ ఒక 4 eggs తీసుకుని వాటిలో సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఈ మిక్స్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని ఒక థిక్ ఆమ్లెట్ తయారయ్యేలాగా మనం తయారు చేసుకొని ఒక ఆమ్లెట్లా తయారు చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి, మనకి ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకొని దీన్ని బాగా కొంచెం ఫ్రై చేస్తూ కంటిన్యూస్లీ దీంట్లో మనము కావలసిన వెజ్ ఐటమ్స్ ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, ఒక 1/2 కప్పు ఆనియన్స్ తురుము, ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ తురుము, అదేవిధంగా 1/3 కప్పు క్యాబేజ్ తురుము వేసుకొని దాంట్లో ఇంకా మనకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ నూడిల్స్ మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలపాలి. మొత్తం ఆ ఫ్రై అయిన బేస్ అదేవిధంగా నూడిల్స్ బాగా మిక్స్ అయ్యేలా కలిపి దాంట్లో మనకి సెపరేట్గా మనము స్పైసెస్ అవన్నీ వేయవలసిన అవసరం లేదు. ఓషియన్ మిల్లెట్ మినిట్స్తో పాటు మనకి కంపెనీ మనకి ఒక శాసెట్ ఇస్తుంది. శాసెట్లో అన్ని రకాల మిశ్రమాలు కలిసి ఉంటాయి ఆల్రెడీ. ఈ మిశ్రమాన్ని బాగా దాంట్లో వేసి కలపాలి. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమంతో కలిపిన తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ప్రత్యేకంగా దీంట్లో తయారు చేసిన పౌడర్స్ ఏమీ వేయవలసిన అవసరం లేదు. మనకి ఇచ్చిన ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలిపి తర్వాత మనం దీంట్లో సోయా సాస్, బ్లాక్ సోయా సాస్ యాడ్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోయినా పర్వాలేదు. చిన్న నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు. దాంతోపాటు ఒక స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని గార్నిష్ చేసుకొని, లేదా ఒక కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని తీసుకుని గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన టేస్టీ ఏమీ నూడిల్స్ తయారైంది. దిస్ ఇస్ ద ఓషియన్ మిల్లెట్ మినిట్స్. చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా మనము తయారు చేసుకోవచ్చు. దీనివల్ల చాలా హెల్త్ వస్తుంది, చాలా ఆరోగ్యకరమైన